గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. సార్ ఓ పక్క కార్మికులు జీతాలు ఇవ్వలేదని చెప్పి ధర్నాలు చేస్తున్నారు కదా సార్ షాపూరిలో. అలా అనుకున్న టైంకి మీరేం పనులు చేస్తారని చెప్పి నేను మొన్న యాక్చువల్గా కనుక్కున్నాను. జీతాలు ఇవ్వలేదని ధర్నా కాదు, యాక్చువల్గా వాళ్ళకి ఏదో వాటర్ ఫెసిలిటీ ఆ రోజు మార్నింగ్ షార్టేజ్ అయిందని యాక్చువల్గా. జీతాలు ఇవ్వలేదని చెప్పి లేదు వాళ్ళకి జీతాలు ఇచ్చారు, నేను కనుక్కున్నా యాక్చువల్గా. హలో మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. డ్రింకింగ్ వాటర్ మార్నింగ్ 7కి వచ్చిందని ఆ రోజు అది తప్పే. దాన్ని యాక్చువల్గా ఇమీడియట్గా పిలిచి నేను అడిగాను, అది కరెక్ట్ చేశాను సార్, ఇబ్బంది లేదు. ఆ రోజు కాస్త ఇబ్బంది అయిన మాట వాస్తవం అన్నారు. అటువంటి ఏదన్నా ఉంటే అది చేస్తాను, ఎందుకంటే పెద్ద కంపెనీలు కాబట్టి ఎప్పుడన్నా ఒకరోజు ఏదైనా కారణాల వల్ల వాటర్ డిలే అయింది. ఆ రోజు నేను యాక్చువల్గా చూశాను, మీ వీడియోలో చూశాను, చూసి ఇమీడియట్గా ఫోన్ చేసి పిలిపిస్తే లేదు సార్ అనేది. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అట్లా ఏం లేదు, అందరికీ చెప్తాము. అంటే రచ్చరచ్చ ఇక్కడ ఏం లేదు, అంతా ట్రాన్స్ఫర్ ఉంటే దాస ఏం లేదు, అంతా ట్రాన్స్ఫర్ ఉంటే దాస ఇప్పుడు అలాగే ఉంటుందా?